హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు బెండకాయ మజ్జిగ పులుసు చేస్తున్నాను అనమాట. బెండకాయ మజ్జిగ పులుసుకు కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ అయితే బెండకాయలు ఒక 4 బెండకాయలు అయితే చూడండి, ఇట్లా ఒక బెండకాయలో 3 ముక్కల్లాగా అయితే చేసేసిన అనమాట. తర్వాత ఒక చిన్న ఆలుగడ్డ అయితే చిన్న చిన్న ముక్కలు, అంటే మీడియం సైజు, మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు, మీ ఇష్టం. ఒకవేళ కొంచెం పెద్దగా కావాలన్నా చేసుకోవచ్చు, లేదు చిన్నగా కావాలన్నా చేసుకోవచ్చు, కానీ మనకు ఎటుపోయి మనకు ఉడకాలన్నమాట. అందుకోసం నేను మీడియం సైజులో అయితే ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఒక వాటర్ గ్లాస్లో కొంచెం తక్కువ పెరుగు, చూడండి వాటర్ గ్లాస్లో కొంచెం తక్కువే తీసుకున్నాను అనమాట. ఒకవేళ అవసరం ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదంటే పెరుగు లేదు అంటే ఈ మాత్రం పెరుగు తీసేసుకొని అవసరం ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక ఉల్లిపాయ అయితే సన్నగా ముక్కల్లాగా అయితే ఇట్లా పొడు ముక్కలు సన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నా. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అయితే మధ్యలోకి చీల్చి కట్ చేసిన అనమాట. 1.5 టేబుల్ స్పూన్ కాదండి, టీ స్పూన్, 1.5 టీ స్పూన్ శనగపిండి తీసేసుకున్నా. తర్వాత 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. 1 టీ స్పూన్ ఎందుకంటే మనం తీసుకున్న మిరపకాయలకే కాదండి, కర్రీ మొత్తానికి మనకు ఉప్పు సరిపోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి మజ్జిగ కూడా పులుపు ఉంటుంది కాబట్టి మజ్జిగ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి మాత్రం 1 టీ స్పూన్ ఉప్పు అయితే ఖచ్చితంగా పడుతుంది. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి పోపు కోసం, కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నా పోపు కోసం అయితే. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం బాండి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకుందాము. చూడండి నేనైతే బాండి పెట్టేసుకున్నా, 6 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నా అనమాట. స్టవ్ అయితే ముట్టించుకున్నా. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కాలి. ఆయిల్ అయితే వేడెక్కే లోపు మనం ఈ శనగపిండి ఉంది కదా, ఈ శనగపిండి అయితే కొంచెం మజ్జిగలో అయితే కలిపేసుకుందాం. అంటే ఉంటలు లేకుండా, అంటే పిండిలాగా లేకుండా, ఉండలు లేకుండా మొత్తం మంచిగా కలిసిపోయేటట్టు అయితే మజ్జిగలో అయితే కలిపేసుకుందాము. చూడండి ఒక గిన్నె తీసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నా. మజ్జిగ అయితే కొంచెం వేసుకుందాం. ఫస్ట్ చాలా వేసుకుంటే ఏమైతే అంత మంచిగా కలవదనమాట. అప్పుడు ఉండలు కొంచెం అందులో కలిసిపోవన్నమాట. కొంచెం వేసుకుంటూ ఇట్లా కలిపేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా పర్ఫెక్ట్గా కలిసిపోతుంది అనమాట. మనం దోశపిండి అయినా అంతే, ఒకటేసారి దోశపిండికి మనం పిండి పోసుకొని వాటర్ కానీ ఏమైనా ఎక్కువ వేసుకుంటే ఏమైతుందంటే కలపడానికి కొంచెం కష్టం అవుతుంది. కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే ఏమవుతుందంటే తొందరగా కలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఉండలు లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకుందాము. చూడండి నేనైతే ఇట్లా ఉండలు లేకుండా ఎంత అంటే ఒక 20 సెకండ్స్లో అయితే కలిపేసిన. చూడండి ఉండలు లేకుండా. తర్వాత కొంచెం వేసుకుంటే మనం ఏ పిండి అయినా సరే కలిపేటప్పుడు ఇట్లా కలుపుకుంటే మాత్రం ఉండలు లేకుండా వస్తుంది అనమాట. తర్వాత మనం కావాలంటే వాటర్ కానీ మజ్జిగ కానీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ మనం కలిపేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ వేసుకుంటే ఇట్లా కలిపితే ఏమైతే తొందరగా కలిసిపోతుంది, ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది, మనం పోపు గింజలు అయితే వేసేసుకుందాము. చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అయితే వేసేసిన. ఇవైతే వేగాలన్నమాట. ఉప్పు వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం కదా. ఇవైతే కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మిగతా బెండకాయ ఇవి కూడా వేస్తే అన్ని ఒకేసారి మంచిగా వేగుతాయి అనమాట. ఇప్పుడైతే బెండకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము. నేను ఆల్రెడీ కడిగి పుచ్చులు చెక్ చేసుకొని కోసుకున్నాను అనమాట. ఇప్పుడైతే బెండకాయ, తర్వాత ఆలుగడ్డ ముక్కలు, ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇవైతే కాసేపు అయితే మగ్గనిద్దాము. మూత పెట్టేసుకొని కాసేపు అయితే మగ్గాలన్నమాట. మనమైతే అన్ని కూరగాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం కదా. అన్ని వేసుకున్న తర్వాత నేను మగ్గాలి అని చెప్పిన కదా, అయితే కాసేపు మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో ఒకసారి అయితే ఇట్లా కలుపుతుంటే కొంచెం అన్ని మళ్ళీ కలిసిపోయి మళ్ళీ మంచిగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి ఇంకాసేపు అయితే మగ్గాలి ఇవి. చూడండి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. నేనైతే మధ్యలో కలుపుతూ ఉన్నా, ప్రతిసారి అయితే చూపించట్లేదు కానీ కలుపుతూ ఉన్నా అనమాట. చూడండి సగం వరకు అయితే మగ్గిపోయినాయి.
అంటే కొంచెం ఆలుగడ్డ కొంచెం మెత్తగా కావాలి మనం అనమాట. మిగతా అయితే బెండకాయ అయితే తొందరగా అవుతుంది, కానీ కొంచెం ఆలు మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం ఉడకాలన్నమాట. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఇంకాసేపు అయితే ఉడకాలి ఇది. చూడండి మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను నేనైతే. ఈ ఆలుగడ్డ కూడా మగ్గిపోయింది చూడండి, మంచి ఇట్లా మధ్యలో మనం ఇట్లా అంటే కట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం వేసిన బెండకాయ ఆలుగడ్డ అయితే మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఉంది కదా, ఇవైతే వేసేసుకుందాము. ఇప్పుడే ఎందుకు వేస్తున్నా అంటే మంచిగా ఉప్పు కారాలు అయితే మంచిగా ముక్కలకైతే పట్టేసుకుంటాయి అనమాట. పట్టేసుకుంటే మంచిగా ఉప్పు కూడా మనకు వాటర్ లాగా అయ్యి ఇంకా ఆలు కానీ బెండకాయ కానీ ఏమైనా ఉడకకపోతే కూడా మనకు అది వాటర్ కంటెంట్ లాగా వచ్చేసి కొంచెం ఉడుకుతుంది అనమాట. అందుకోసం అయితే నేను ఇట్లా ముక్కల్లోనే వేసేసుకుంటున్నా. కొంచెం ఒక 5 సెకండ్లు ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కలుపుకున్న పిండి ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ నేను 1.5 టీ స్పూను శనగపిండి అయితే తీసేసుకున్నా కదా, ఆ పిండిని అయితే మనం ఇట్లా అందులో వేసేసుకొని కొంచెం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కొంచెం మజ్జిగ మాత్రమే వేసి కొంచెం కలిపేసుకున్నా కదా, ఇప్పుడు మిగతా మజ్జిగ కూడా వేసేస్తున్నా, అంటే ఇంకా ఉంది. ఇప్పుడు ఈ గిన్నెలో పట్టినంత వరకు వేసి తర్వాత నేను అందులో వేసిన తర్వాత మిగతా మజ్జిగ కూడా వేసేస్తాను అనమాట. ఒకవేళ ఇది కూడా వేసిన తర్వాత నాకు ఒకవేళ గట్టిగానే అనిపిస్తే ఉంటే మజ్జిగ వేసుకోండి, లేదు అంటే వాటర్ అయినా పర్వాలేదు అనమాట. ఎందుకంటే పుల్లగా లేకుంటే మాత్రం ఓకే, మజ్జిగ వేసుకున్నా ఏం కాదు. పుల్ల ఉంటే మాత్రం అంతా మజ్జిగనే వాడితే కూడా చాలా పుల్లగా అవుతుంది అనమాట. అందుకోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర చప్పటి మజ్జిగ ఉంది అంటే మాత్రం మజ్జిగ అయినా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ మాత్రం మజ్జిగ వేసేసుకున్న తర్వాత ఒకవేళ నాకు ఇంకా అవసరము అనుకుంటే మాత్రం నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటా. చూడండి ఇట్లా ఈ కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి, ఎందుకంటే అందులో మనం వేసిన తర్వాత మంచిగా మెల్ట్ అవ్వాలన్నమాట. చూడండి ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకున్నాము. చూడండి మనం వేసిన ఉప్పు కారాలు పసుపు అయితే మంచిగా ముక్కలకైతే పట్టేసుకుంది కదా. ఇప్పుడైతే మనం కలుపుకునే శనగపిండి లిక్విడ్ ఏదైతే ఉందో ఇదైతే ఇందులో వేసేసుకుందాము. చూడండి ఇది వేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటా. చూడండి కొంచెం మళ్ళీ ఉడికితే ఏమైందంటే ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ లాగానే ఉండాలి ఈ కర్రీ అయితే. అందుకోసం అయితే ఇప్పుడైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా. ఒకవేళ మీ దగ్గర మజ్జిగ ఇంకా ఉందనుకోండి వేసేసుకోండి. చూడండి నేనైతే ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట. మజ్జిగ పుల్లగా లేకుంటే మాత్రం మొత్తం మజ్జిగ అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసిన మజ్జిగ కొంచెం పుల్లగా ఉందన్నమాట, అందుకోసం అయితే నేను మజ్జిగ కొంచెం వాటర్ కొంచెం అయితే వేసేసిన అనమాట. చూడండి ఇట్లా ఉన్న తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత మనకు గట్టిగా అయిపోతుంది అనమాట. అది మాత్రం మనం చూసేసుకోవాలి. ఇప్పుడైతే కాసేపు అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాము. నేను మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము అని చెప్పిన కదా, మళ్ళీ మూత పెట్టేసి చాలా సేపు మాత్రం ఉండొద్దండి. ఎందుకంటే ఇది అడుగు పడుతుంది అనమాట, అంటే మాడుతుంది. మనం శనగపిండి కాబట్టి మధ్యలో ఒక దగ్గరికి అయిపోయినప్పుడు ఏమైందంటే శనగపిండి మాడిపోతుంది కాబట్టి ఇట్లా ఒక సెకండ్స్లోనే మళ్ళీ కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే లేదు అంటే చిక్కబడుతుంది, మరి గట్టిగా అయిపోతుంది, లేదంటే మాడిపోతుంది. కాబట్టి చూసుకోవాలన్నమాట. ఉడకడం అయితే చూసేసుకోవాలి. ఒక సెకండ్స్లో 2 సెకండ్స్ 3 సెకండ్స్కి ఒకసారి అయితే మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక్కసారి అయితే నేను మూత పెట్టేసుకుంటున్నా. చూడండి ఇదైతే ఉడకడం స్టార్ట్ అయింది. నేనైతే స్టవ్ చిన్నగా పెట్టేసుకున్నా. 2-3 సెకండ్స్కి ఒకసారి అయితే కలుపుతుంది అనమాట. ఎందుకంటే చూడండి ఇట్లా మంచిగా చిక్కగా అయినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో అడుగు పడుతుంది అనమాట, అంటే మాడిపోతుంది అనమాట. అది మాత్రం మనం చూసుకోవాలి. ఇప్పుడైతే ఇంకొంచెం అయితే ఉడకాలన్నమాట. ఇట్లా మనం కలుపుతుంటేనే అది ఉడుకుతుండాలన్నమాట. కన్సిస్టెన్సీ కూడా చూసేసుకోవాలి. ఇది కొంచెం మరీ గట్టిగా ఉండదు, మరీ జోరుగా ఉండదు అనమాట. చూడండి ఇప్పుడైతే జోరుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఉడికినాక సరిపోతుంది అనమాట. మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఒకవేళ మనకు అట్లా అనిపించింది అనుకోండి, గట్టిగా ఏ సిచ్యువేషన్స్ ఉంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం మజ్జిగ కానీ ఇంకొంచెం వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. చూడండి ఇదైతే ఉడకడం మంచిగా స్టార్ట్ అయిపోయింది. చూడండి నేను ఇట్లా కలుపుతుంటేనే మధ్యలో ఒకసారి ఇట్లా కొంచెం అడుగు పట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట. అట్లా చూసుకోవాలన్నమాట. మనం చాలా సేపు కలపకుండా ఉన్నాం అనుకోండి మాడిపోతుంది. అడుగున అంటే మధ్యలో మాత్రమే మాడిపోతుంది, అది మాత్రం చూసుకోవాలి.
చూడండి ఎంత మంచి కన్సిస్టెన్సీ సూపర్గా ఉంది కదా, చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి అయితే నేను స్టవ్ పెద్దగా అంటున్నాను. పెద్దగా అంటే ఏమవుతుందంటే మంచిగా కలే ఉడుకుతుంది అనమాట. అంటే అన్ని రకాలుగా అన్ని ప్లేసుల్లో మంచిగా ఒకేలాగా ఈక్వల్గా ఉడుకుతుంది అనమాట. లేదు అంటే మధ్యలో మాత్రమే ఉడుకుతుంది కదా. చూడండి నేను స్టవ్ మొత్తం పెద్దగా అనేసిన అనమాట. మొత్తం ఎంత మంచిగా ఉడుకుతుందో చూడండి. పెద్దగాని మళ్ళీ ఆపవద్దు, మనం కలుపుతూ ఉండాలన్నమాట. పెద్దగా అన్న తర్వాత మనం ఆపేస్తే మాత్రం మళ్ళీ మాడిపోతుంది. చూడండి మొత్తం మంచిగా ఉడుకుతుంది కదా. ఈ మాత్రం మనకు ఉడికితే మాత్రం ఫైనల్గా అయితే సరిపోతుంది. మీరు ఒకటే గమనించాల్సింది ఏంటంటే మనకు ఒకవేళ జోరుగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా మొత్తం పర్ఫెక్ట్గా ఉడికేటట్టు మాత్రం ఉడికించుకోవాలన్నమాట. చూడండి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఫైనల్గా అయితే మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. చూడండి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసిన. చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలన్నమాట. చల్లగా అయిపోతే కూడా మరీ గట్టిగా అయిపోతే మాత్రం బాగుండదు అనమాట టేస్ట్. కానీ వేడి పైన తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. చపాతీ కానీ రొట్టె కానీ లేదంటే మనం అన్నంలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ముక్కలతోటి మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి. ఒకటి జోరుగా ఉంటే కొంచెం జోరుగా ఉంటే దగ్గరకు ఉడికించుకోవాలి, గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. అది చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. పూర్తిగా మనం ఎప్పుడో చేసుకుంటున్నాం ఎప్పుడో తింటామంటే మాత్రం చాలా గట్టిగా అవుతుంది కాబట్టి అది కూడా చూసుకొని దాని ప్రకారంగా మనం వాటర్ వేసుకొని అయితే ఆ కన్సిస్టెన్సీ కొంచెం లిక్విడ్ లాగా ఉండేటట్టు చూసుకుంటే ఏమైందంటే చల్లగా అయిపోయే వరకు మనకి ఎంత కన్సిస్టెన్సీ ఏ రకంగా ఉండాలో ఆ రకంగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫైనల్గా అయితే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా. కాసేపు అయితే చల్లారనిద్దాము. చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ తర్వాత అయితే చూపిస్తున్నా. ఇప్పుడైతే మనమైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చూడండి ఫైనల్గా అయితే బెండకాయ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే చాలా చాలా బాగుంది కదా. ఇదైతే మనం చపాతీలో రొట్టెల్లో అన్నంలో ఇలా తిన్నా సూపర్గా ఉంటుంది అనమాట. ఇదైతే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు, అసలు మర్చిపోరు లైఫ్లో, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఒక గిన్నెలో అయితే తీసేసుకుందాము. చూడండి ఫైనల్గా అయితే బెండకాయ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది కదా. ఎంత బాగుంది చూడండి. అన్ని ముక్కలు ఉంటాయి అనమాట. మన ముక్కలు ఏమైతే అంటే మనకు చపాతీ కానీ రొట్టె కానీ అన్నంలో కానీ మనం పూర్తిగా లిక్విడ్ తోటి అయితే తినలేము కాబట్టి ఇట్లా ముక్కలు మనం అంచుకు తింటుంటే మాత్రం సూపర్గా అనిపిస్తుంది అనమాట. పుల్ల పుల్లగా కొంచెం కారంగా బెండకాయ ముక్కలు ఆలు ముక్కలు టేస్టీగా అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఫైనల్గా అయితే మనకి ఇక్కడ బెండకాయ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. కొంచెం మనం డెకరేషన్ అయితే చేసేసుకుందాము. చూడండి ఫైనల్గా అయితే చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీ బెండకాయ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. కాకపోతే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అనమాట. కానీ ఎవరికైనా మనం గెస్టులు వచ్చినప్పుడు చేస్తే మాత్రం మళ్ళీ అడిగి చేయించుకుంటారు. ఎలా చేసిండ్రో కూడా ఖచ్చితంగా అడుగుతారనమాట. అడిగి మళ్ళీ చేసుకుంటారు వాళ్ళు కూడా. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.